హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము ఈ మండే రోజు మేడారం పోతున్నాం. యా ప్రిపరేషన్స్ అయితేనే ఇంట్లో దేవుని మొక్కుతున్నాం సమ్మక్క సారకని. ఇప్పుడు మమ్మీ అన్న వదిన డాడీ ఇట్లా పోయి విశ్వ దివిష శిష్య అయితే బంగారం దేనికో పోతుంది. బంగారం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ చేయాలి కాబట్టి అత్తమ్మ అయితే పూజ చేస్తుంది. ఇంకా మేము విశ్వాసిస్తురా దివిష ఎత్తు బంగారం తీసుకుందాం అనుకున్నాం కాబట్టి విశ్వని అయితే కూర్చోబెట్టినాము. ఫస్ట్ విశ్వాన్ని కూర్చోబెట్టడం అయిపోయినాక దివిషను కూర్చోబెట్టి దివిష ఎత్తు కూడా చూసుకున్నాము. బంగారం తీసుకొచ్చారు మా మమ్మీ డాడీ ఇట్లా అందరు పోయి హాయప్ డాడీ హాయప్. ఇక మా భారత మా ఫోన్లో మునిగింది అప్పటి నుండి చూడు. అది శిశిరది, ఇది విశ్వది. బంగారం పెట్టినాక నైవేద్యం పెట్టాలి కాబట్టి కోడిని అయితే వస్తున్నాము. ఏం చేసినావు? జై 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 విశ్వ ఏం చేసినావే? పోతే వేసినావా? నిన్న నువ్వు తీసుకుంటున్నావు కదా డాడీ. ఇటు చూడియా హాయ్ అప్. కోడిని కోసినాక అందరం అయితే మొక్కేసినాము దేవుణ్ణి. ఇంకా నైవేద్యం వండి దేవునికి అయితే పెట్టేసినాము. 5 గంటలకు లేచి 3 గంటలకు లేచినావా? అయితే నేనే ఇప్పుడు 5 గంటలకు లేచిన. ఇంట్లో పనులు అవుతున్నాయి ఫ్రెండ్స్. మేడారం మార్నింగ్కి మంచిగా గట్టిగా మేడారం మార్నింగ్ అయితే ఇప్పుడు అన్ని సెట్ చేసుకుంటున్నాము. ఇక మా దిశ అదినా సింగిల్ హ్యాండెడ్ నిజంగా సింగిల్ హ్యాండెడ్ అన్ని సామాన్లు అయితే సదిరేసినాము. ఇవాళ వచ్చేసి బ్లాక్ ఏంటంటే అన్నం నుంచి మేడారం పోతున్నాము. అన్నం కందిపప్పు, పెసరపప్పు, చికెన్ మిక్సర్ 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 మా మన్మరాలు స్పెషల్. మాకు మన్మరాలు అన్నం తినేసినాక గ్యాప్లో మా అత్తమ్మ అయితే పూలు అల్లుతుంది అందరు పెట్టుకోనికి. రన్నింగ్లో ఆపినాం మేడారం పోతూ. వాళ్ళందరూ అక్కడ అన్నం తింటుంటే వేయలేము, ఇక్కడ మందు పెట్టుకొని తాగుతారు. బాబాయ్ బాబాయ్ అయ్యప్ప 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 ఏడుందని చూస్తున్నాడు. దినమాతరమా మేకలు రిలాక్స్ అవుతున్నాయి. మా బాగా కట్ట నెక్స్ట్ ఇప్పుడు డ్రైవింగ్ చేసేది మనమే. హాయ్ ఫ్రెండ్స్, గట్టు మైసమ్మ కాడికి వచ్చినాం. చూడండి మొత్తం మారిపోయింది. మేడారంలో టెంట్ వేసుకోవడానికి కట్టెలు అయితే కొడుతుంది హరీష్. పోల్ పోల్ ఆగది రారా జల్దీ. సో టైం 9:40. ఫేస్ వాష్ చేసుకొని ఇంకా వాక్ కాడికి వచ్చాం. ఇప్పుడు అయిపోయింది మరి గుడిసెలు వేసుడు ఇట్లా చాలా కష్టపడ్డాం మీరు. రేపు చూపిస్తా గుడిసె చీకటి అయిపోయింది. డే 2 వచ్చేసి మార్నింగ్ లేచినాము, ఉప్మా చేసుకొని తిన్నాము. తిన్నాక మా బాబాయ్ అయితే సపరేట్ టెంట్లు ఉంటున్నారు. మా బాబాయ్ వాళ్ళు మేము సపరేట్ ఉంటున్నాం. మా బాబాయ్ వాళ్ళది చికెన్ కట్ చేసుకుంటుండు. మమ్మీ
వేరే నా కష్టపడి చేస్తున్నా. పిన్ని ఏం చేస్తున్నావు? ఏడు బాత్రూమ్ పోతుంది. కిటాడు పసుపు వస్తుండు కోడికి జైస్ట్ అంటారు. కిటో కాలి బొరాన్ విశ్వ ఏమైతుంది? విశ్వ కొరాల్సిరా వద్ద వాళ్ళ తమ్ముడు, మా తమ్ముడు కిటాడు. కిటో ఇటు చూడు, కిటో ఇలా చూడు ఒకసారి. అరే ఇలా చూడరా, స్టంటర్ బోల్తాను. ఇప్పుడే అన్నం అయ్యింది, కూర కానీ ప్రిపరేషన్ చేస్తున్నాము. ఇక కిట్టే కాల్చిండు, ఇప్పుడు అడుగుతుండు హెల్పర్స్. ఇక ఇప్పుడు నేను మా విషయాన్ని కొడతా. ఇక మా బాబాయ్ కూర కొట్టేస్తుండు. ఇప్పటి కొట్టేయాలి, ఇంకా కోడిలు కోస్తుండు. 3 కోడిలు కోసినాము, ఇప్పుడు ఇంకొకటి. దాని లోపల గుడ్లు వెళ్తాయి చూడు. ఇది కొత్త రకమైన కోడీలు అనమాట. మన ఇంటికాడ సగం చూడలేం. మీరు మంకాల కాలంటున్నాం, ఫేసెస్ కాదు. తినేమమ్మ పచ్చిది అట్లా. ఈ తుర్కామె ఇడికి వచ్చింది ఎవరో తెలియదు. మా బాబాయ్ చికెన్ కట్ చేసే లోపు మేము కూర అయితే స్టార్ట్ చేసినాము. హాయ్ గైస్, మేము వాగ్లా స్విమ్మింగ్ చేయడానికి పోతున్నాం. మా స్విమ్మర్, మా కోచ్, మా గురువు, మా గొప్ప మనిషి, ఈయనైనా మాకు ఇప్పుడు అంతా నేర్పించారైనా. చూడు బా అయ్యప్ప ఇప్పుడే తిప్పిన కెమెరా నాడు. మా చరణ్ బాడీ చెప్పి ఇట్లా పెట్టు లేదా మా ఖాళీ పెట్టి మళ్ళీ అది ప్రతిసారి ఉన్నంత పబ్లిక్ అయితే లేరు ఇక్కడ. Come on boys, let's attack. రారా జల్దీ జల్దీ అటాక్ అయిపోవాలా ఖాళీ. We are going to helicopter ride for mom and dad. ఓకే ఎవ్రీవన్, ఇప్పుడైతే మేము హెలికాప్టర్ ఎక్కడానికి పోతున్నాం. మేము ఎక్కలే, మా అత్త మా మామ ఎక్కుతారు. విశ్వ చెప్తాడు. చెప్పు విశ్వ. ఎవరు ఎక్కుతారు? నానమ్మ తాత. చెప్పు అత్తమ్మా మమ్మీ హాయ్ అప్పు. ఇక వాగు దగ్గరనే మేము ఉండే. ఎవరైనా ఇంకా హెలికాప్టర్ రైడ్ ఎక్కడికి అయితే ఒక లొకేషన్ అయితే మాకు సెండ్ చేసారు. ఆ లొకేషన్ దగ్గరికి ఇప్పుడు వెళ్తున్నాము. ఇప్పుడైతే మేము హెలికాప్టర్ ప్లేస్కి వచ్చినాము. ఆడి పోతున్నాం చూడు. ఇక దిగి అయితే నడుచుకుంటూ పోతున్నాము. ఫోన్లో టికెట్లు ఉన్నాయి నా దగ్గర. పోయే ముందు వాళ్ళు పోయినా నా గురించి ఆగాలి. ఇక మాత్రం ఎక్కేటామే వెనకాల ఎంత దూరంలో ఉంది ఊరిది కనిపిస్తుంది. ఆడ నుంచి నడుచుకుంటూ వస్తుంది. నడరి నడరి. ఇప్పుడు అక్కడ దిగి ఇంత దూరం నడవాలి హెలికాప్టర్ ఎక్కడానికి. టికెట్స్ అయితే మీరు పోవాలంటే ముందే బుక్ చేసుకోండి. ఇదైతే 31st దాకానే. ఓకే, ఇప్పుడైతే మేము హెలికాప్టర్ ఉండే ప్లేస్కి వచ్చినాము. ఇక లొకేషన్ నుండి వచ్చినాము. ఇగో ఇంతమంది వచ్చినాము. ఇద్దరిని ఎక్స్పీరియన్స్కి మేము ఇంతమంది వచ్చినాము. ఇంకా సపోర్ట్ చేస్తున్నాం మేము. రేపటి కాడ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఇంకా ముందు ఇప్పుడైతే హెలికాప్టర్ దగ్గరకు వచ్చినాము.
హెలికాప్టర్ దగ్గరకు వచ్చినాము. మా అత్తమ్మ మామయ్యతో పాటు విశ్వ కూడా పోతుండు. ఇక విశ్వ నువ్వు పోతావా? వద్దు. పోతావా? ఏడికి పోతా? హెలికాప్టరా? ఇక్కడికి వచ్చి 20 minutes అవుతుంది. మళ్ళా ఇంకా 4 members ప్యాసింజర్స్ వచ్చినాక స్టార్ట్ చేస్తా అన్నారు. మేము 20 minutesలో అక్కడ ఫోటోలు దిగినాము, కానీ దగ్గర దాకా పోనిస్తలేరు. ఇప్పుడు మళ్ళీ పోయి అడుగుతున్నారు వాళ్ళు వస్తారా వస్తలేరా అని. మా వాళ్ళు అయితే ఇగో ఇట్లా చూడు గైస్, షార్ట్ మీద వచ్చింది గైస్. ఇక మా విశ్వ గోవా బట్టలు వేసుకుంది గైస్. విశ్వ నువ్వు హెలికాప్టర్లో పోతావా? వద్దు వద్దు. మా మామయ్య ఆడ కూర్చుంది. మా మామయ్య హాయ్ చెప్తుంది. ఈ ఆటో మేమే మాట్లాడుకున్నాము, అందుకే వీళ్ళు ఇట్లా కూర్చురు. ఆటోకి 10,000 ఇస్తారు. మేము వచ్చి 2 hours అవుతుంది. ఫస్ట్ ఒక దగ్గర పోయినాము పరేడ్ గ్రౌండ్, ఆడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి 2 hours అవుతుంది. అయినా మేము ఖర్చు పెట్టిందేమో 10,000 రూపీస్కి 8 minutes ట్రిప్ 7 minutes ట్రిప్. దానికైతే 2.5 hours మాకు వేస్ట్. ఇక ఉన్నారు. విశ్వ ఇప్పుడు హెలికాప్టర్ ఎక్కడానికి పోతుండు. విశ్వ ఇక అదమ్మా, ఇక దివిష కూడా ఎక్కడికి పోతుంది. మేము ఎక్కే హెలికాప్టర్. హాయ్ ఫ్రెండ్స్, మేము హెలికాప్టర్ ఎక్కడానికి వెళ్తున్నాము. ఇది మేము ఎక్కే హెలికాప్టర్. ఇది మేము ఎక్కే హెలికాప్టర్. హాయ్ ఫ్రెండ్స్, మేము హెలికాప్టర్ స్టార్ట్ అవుతుంది. కమాన్, పైకి ఎగరడానికి రెడీగా ఉన్నాము. అంతా మేడారము జాతర హెలికాప్టర్లో ఉన్నాము. మేము హెలికాప్టర్లో ఉన్నాం. నేను, ఆవిడ, మా విశ్వ. హాయ్. ఫ్రెండ్స్, కిందికి దిగబోతున్నాము. రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మమ్మీ డాడీ సక్సెస్ఫుల్గా హెలికాప్టర్ ఎక్కేసి వచ్చారు. అంటే మేము ఎక్కడ మమ్మీ డాడీని ఎక్కించినాం, అయిపోయింది చాలు. మా జంగాల్లో నా ఫస్ట్ హెలికాప్టర్ ఎక్కిన జంగాలు మా అమ్మ, మా అయ్య, నా విశ్వ. ఇంత చిన్న పిల్లాడు జంగాల తరపున ఎప్పుడైతే ఎక్కలే. ఇంకా 2 yearsలోనే మా విశ్వ హెలికాప్టర్ ఎక్కిండు. ఇది మా జంగాలకి చాలా గర్వపరిచిన విషయం. విశ్వ ఎడికెక్కినావే? ఎక్కినావా? మొత్తం తిరిగినావా గాలిలో? Day 2 రోజు నైట్ అయితే ఒక ఆమె మొక్క అయితే తీసుకుంటుంది ఇట్లా మొక్కల మీద వెళ్ళి. Day 3 మార్నింగ్ లేచినాము, గుండె వేయించుకోవడానికి అయితే వెళ్ళినాము. పిల్లలకి ఇట్లా అందరి పిల్లలకైతే గుండె వేయించినాము. శ్రేష్ఠ, శిశిర, విశ్వ, దివిష, ఆశ్రిత్ అందరికీ వేయించినాము.
అందరం స్నానాలు చేసుకొని వచ్చి సమ్మక్క సారక్కకి బంగారం పెట్టి మొక్కుతున్నాము. మొక్కేలోపు అన్నం ఇట్లా అన్నీ పొయ్యి మీద వేస్తున్నారు. అమ్మా వావ్ హాయ్ గైస్ మేము పూరి తినబోతున్నాం. ఇక మా హరీష్ వండుకొని ఇంకా లేవలే. ఇక హరీష్ చూడు చూడు ఇక యాటలు కోసుడు అయితే అయిపోయినాయి. ఇది గుండు చేస్తా ఇదంతా మొత్తం చేసా. మా ఇంటి సమ్మక్క తల్లి గుండు బాస్ అన్నూడా సమ్మక్క సారక్క తల్లికి జై. ఇక మా అత్తమ్మ పూరీలు చేస్తుంది. అట్లా కాదు. మా పేరు విన జాతకం పేరు విన శాస్త్రం మా గురించి జాతకం పేరు విన శాస్త్రం పేరు విన జాతకం పేరు విన జాతకం నేను ఇప్పుడు కూర్చోను. అదే సంవత్సరం చెప్పాలంటే నీ చెయ్యి ఎవరు తెలియదు. కట్టుకున్న బట్ట అని దానం చేయి, బట్ట అని దానం చేయదు, మంచిది కాదు. నీ జీవితంలో మాత్రం పర్లేదు. చదువుకుంటే అన్న గవర్నమెంట్ జాబ్ ఇచ్చేదని చదువులేదు మానేయాల. విద్య కన్నా అని బుద్ధి బలం ఎక్కువ ఉంది. అనకాల లైఫ్లో మాత్రం పర్లేదు. చేసుకున్న భర్త కన్నా గట్టుదానే ఉన్నామని తప్ప అయితే లేవు. మాటల్లో మాత్రం ఎక్కువ ఉన్నావు. అవునా కాదా? బీచ్లో మాత్రం పర్లేదు. నీ రాతల సంతానం 5 మంది నీకు సంతానం. ఫస్ట్ నీకు అబ్బాయి పుట్టాలా, అదృష్టం మీరు వినేది బాగుంది. అమ్మాయి పుట్టాలా, వచ్చి ఎవరు అబ్బాయా నీకు? మాట్లాడమ్మా అబ్బాయి. జీవితం మాత్రం పర్లేదు. భార్య భర్తలు తిరుపతి పోయి రావాలా, పోయి ఇచ్చినారా? పోయి రావాలా. అనుకున్న పనులు సాధిస్తూ సంసారం మీద నలుగురి కంటే ఎక్కువ ఉంది. ఎవరు చూసినా ఓడ్చుకోవడం లేదు. ఒక వ్యాపారం నుంచి ఆలోచన ఉంది. చేసే పనుల ఫలితం లేదు. మన శాంతి లేకుండా అని పోతుంది. కొన్నాళ్ళు బాగున్నా కొన్నాళ్ళు అయితే బాగుండడం లేదు. ఏది అనుకున్నా కానీ జిరాలేదా అని పోతుంది. జనాలు స్టేట్ ఉంది నీ ఇంటి మీద, నీ మీద. నరదిష్టి ఎక్కువ. ఎవరు చూసినా ఓడ్చుకోవచ్చు. ఆ దృష్టి వల్ల దెబ్బతింటున్నావు. అనుష అనుష పేరు విన జాతకం పేరు విన శాస్త్రంగా. అనుష పేరు విన జాతకం పేరు విన జీవితం. అనుష పేరు విన జాతకంగా జీవితం పేరు విన జాతకం పేరు విన శాస్త్రంగా.
ఆలోచన పేరు విన శాస్త్రం పేరు విన జాతకం రా మనుష్య లైఫ్ విషయం పేరు విన శాస్త్రం పేరు విన జాతకం పేరు విన జీవితం మనుష్య పేరు వినది రా మనుష్య పేరు వినది మనుష్య పేరు విన జాతకం పేరు విన జీవితం పేరు పేరు మీద చెప్పాలంటే ఆమె విష్ణు భగవాన్ వచ్చింది చూడమ్మా నల్లబట్ట అని కట్టదమ్మా కానీ జాతకం పేరు మీద అయితే బాగుంది లక్ష్మికలా ఉంది పెళ్ళి అనుకోకుండా అయిపోయింది బీచ్లో మాత్రం పర్లేదు చేసే పని వృత్తిలో బాపడతాలేదని ఆలోచిస్తుంది అనుకున్న పనులు మాత్రం సాధిస్తుంది నా గ్రహాలు పూజ చేపియాలని పేరు మీద జీవిస్తేనా మంచిగా ఉంటుంది వ్యాపారం సంసారం లైఫ్ విషయం సంతానం జీవితం ఏ పని పట్టుకున్నా కానీ అవుతుందమ్మా నా గ్రహాలు పూజ చేపిస్తూ కాళహస్తికి వెళ్ళి కానీ పూజ చేపించుకోవాలమ్మా నువ్వు చేపించుకున్నావమ్మా లేదా కాళహస్తికి వెళ్ళి పూజ చేపించుకున్నావు గ్రహాలమ్మ చేపించుకుంటే అన్నా మంచిగా ఉంటుంది చెప్తున్నానమ్మా పూజ చేపించుకోవాలి నా గ్రహాలు కొంచెం శని ఉంది అమ్మా నా గ్రహాలు నీ పేరు మీద అంతా బాగానే ఉంది అమ్మా మంచిగా వెళ్ళింది సంతానం లైఫ్ విషయం అయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు పని మాత్రం జరుగుతుంది ఏ పని పట్టుకున్నా కానీ అవుతుందమ్మా అప్పట్లో మా తాత తరగతి నమ్మినాడు ఒప్పుకున్నాడు కొన్ని హెల్త్ బాగా అయితే ఆ పేరు పెట్టిన తరగతి పేరు పెట్టినారు ఏనా ముసి ముసి నవ్వులు నవ్వుతున్నావు అన్న చెప్పండి దీనికి మీకు అలవాటు లేదు నీ నోటి పుణ్యాన్ని అట్టన దొరకని సారు నీ నోటి పుణ్యాన్ని అట్టన దొరకని పోయి నేను తలుచుకుంటా ఆ రోజంతా కొంచెం డిస్టర్బెన్స్ ఉండే ఇంకా అంతా క్లియర్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఇట్లా మా నాన్నమ్మ అమ్మమ్మ అయితే అందరు డాన్స్ ఆడుతున్నారు. చూసిపోతుంది వినయ్ వెనకాల చెప్పలు పక్క కాదు బొమ్మ కదరా ఏముంది మారాయే నా మన్మన్ పేలుగా సీసా పెట్టుకొని ఆడినా आपको बोले मेरे बच्चे बच्चे
రాలే. తీసా మీరు ఆడేటప్పుడు వచ్చి. వచ్చింది స్టూడియో మొత్తం మంది అయిపోయినా వచ్చింది 90 కొంచెంసేపట్లో సమ్మక్క వస్తుంది. అందరం వచ్చి నుంచి భవానీ నుండి చాలా మంది పబ్లిక్ వచ్చారు. యా ఇక్కడ ఇదంతా పబ్లిక్ లైన్ బ్రిడ్జ్ మీద మళ్ళా అవతల సైడ్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మీకు సమ్మక్కని చూపిస్తున్నా కాబట్టి అందరూ చూసిన వాళ్ళందరూ 10 రూపాయలు కొట్టాలని కోరుతున్నా. 10 రూపాయలు మనిషికి చూసిన ప్రతి ఒక్కరికి. जय बोलो सबका सरकार के जय बोलो सबका सरकार के जय श्री राम जय बोलो सबका सरकार के जय बोलो सबका सरकार के जय. గూస్ బంప్స్ వస్తున్నాయిలే. గూస్ బంప్స్ అయ్యో పబ్లిక్ సైడ్ అయ్యో బాయ్. మొత్తం 7 వరకు